ముందుగా 1/4 కేజీ క్యారెట్ తీసుకొని నీట్గా కడిగి పీల్ చేసి తర్వాత కూడా ఇంకొకసారి కడిగి బాగా తురుముకోవాలండి. తురుముకుంటే ఈ విధంగా వస్తుంది. చూడండి తురుముకున్నది ఎంత బాగుందో కదా. ఈ ప్లేట్ పక్కన పెట్టేసి స్టవ్ మీద కడాయి పెట్టి నెయ్యి వేయాలి. ఇందులో తురిమిన క్యారెట్ను వేసి చిన్న మంట మీద వేయించాలి. చిన్న మంట మీద వేయించాలండి. ఫ్లేమ్ ఎక్కువగా పెట్టుకోవద్దు. మంట ఎక్కువగా పెట్టుకుంటే మాడిపోతుంది. ఇలా 5 మినిట్స్ బాగా వేయించుకోండి. తర్వాత ఇంకో గిన్నెలో 1/2 లీటర్ వరకు పాలు తీసుకొని పావు గంట సేపు చిన్న మంట మీద ఉడికించాలి. ఇప్పుడు ఉడికిన పాలలో స్వీట్కి సరిపడా చక్కెర, అంటే మీరు ఎంత తినగలుగుతారో అంత, మీకు ఎంత స్వీట్ కావాలో అంత వేసి పాలని మధ్యలో కలుపుతూ ఉండాలి. తరువాత ఒక చిన్న గిన్నెలో కొన్ని పాలు తీసుకొని ఇందులో 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసి, 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్, 1 స్పూనేనండి, ఎక్కువ వేసుకోవద్దు. 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసి ఉండలు లేకుండా కలిపి మరిగే పాలలో వేసి స్పూన్తో కలపాలి. అందులో వేయించిన క్యారెట్ తురుమును వేసి బాగా కలపండి. ఈ విధంగా నీట్గా కలుపుకోవాలి. కలిపిన తర్వాత చివర్లో వేయించిన డ్రై ఫ్రూట్స్, కొద్దిగా యాలకుల పొడి వేసి కలియబెట్టండి. ఇలా కలియబెట్టిన తర్వాత ఈ మొత్తం కూడా చిక్కగా అయిపోతుంది. చిక్కగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని వేడిగా కంటే చల్లారాక తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేడిగా మాత్రం తినకండి. వేడిగా తినడం కంటే చల్లారిన తర్వాత తింటేనే టేస్ట్ బాగుంటుంది. ఒక్కసారి ఈ పాయసాన్ని తిని చూడండి, ఎవరికైనా ఇట్టే నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నచ్చితే లైక్ చేయండి.